బాబు సంవత్సరాల్లో గురువులను అలాగే నెక్స్ట్ అధికార పాఠశాలలో ఎం శ్రీనివాస్ సో అలాగే రామసంగం ఉన్నత పాఠశాలలో ఎస్ఏ హిందీ మన జాతీయ భాషను బోధిస్తున్న జయలక్ష్మి మేడం గారిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ అవార్డుని మేము స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం తమ్ముడు. అలాగే చెంపకూరు ఉన్నత పాఠశాలలో గౌరవ శాసనసభ్యులు చేతుల మీదుగా గురు పూజోత్సవ సందర్భంగా సత్కారం స్వీకరిస్తున్నారు. శ్రీ లక్ష్మీ శాంతి మేడం గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైన గౌరవ వందనాన్ని గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే టీ దేవుడు ఎగో పోపల్లి కోరుచున్నాము. టి లక్ష్మీ శాంతి మేడం గారు పెద్ద గురపల్లి పాఠశాల ఉన్నతికి ఎంతగానో కృషి చేశారు. మేడం గారిని ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా సత్కరించడం జరుగుతుంది సార్. అలాగే నెక్స్ట్ ఎస్ ఆంజనేయ సార్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఎస్ ఆంజనేయ సార్ గారిని మెమెంటోతో సత్కరించడం జరుగుతుంది. ఎస్ ఆంజనేయులు అలాగే నెక్స్ట్ వై నరసింహన్ సార్ ఎగో పోయినపల్లి సిద్ధంగా ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. డి మల్లేశ్వరి మేడం గారు. తదుపరి జి సుధాకర్ సార్ గారు ఎలంకాపల్లిలో ప్రాథమిక పాఠశాలలో యజమాని ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ సందర్భంగా చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నారు సార్. నెక్స్ట్ సైడ్ భాష. తదుపరి ఎం మీనాకుమారి మట్లవారిపల్లి జిల్లా పరిషత్ తీసుకుంటున్నాం. మదనపల్లి ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి సార్ గారిని రాజగోపాల్ గారిని వేదికపైకి వచ్చి ఉపాధ్యాయుల సన్మానంలో మీరు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అడుగుడుగులో కష్టపడ్డ నరసింహులు గారు మదనపల్లి అభివృద్ధి కూడా మనదే బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి టౌన్ అభివృద్ధికి ఇంకా పాత ఏదైతే వాళ్ళు సిఎఫ్ఎంఎస్ దరిద్రం పెట్టారో ఇంకా సడలించలేదు. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ డైరెక్ట్ వాళ్ళు తీసుకున్న లోన్స్ తో లింకప్ చేసేసారు. ఆ లోన్స్ లింకప్ తీయాలంటే ప్రభుత్వం దగ్గర ఎక్సెస్ ఆఫ్ మనీ కావాలి, ఎక్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కావాలి. ఆ ట్రాన్సాక్షన్స్ సడలించాలంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా సిఎఫ్ఎంఎస్ ఇంకా కూడా ఒక సంవత్సరం 3 నెలలు అయితే కూడా ఇంకా కూడా మనం తీయలేకపోతున్నాం. ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం ఉంది, అయినా ఎక్కడ కూడా మనం వెనకాడడం లేదు. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క అన్ని సకాలంలో తీసుకెళ్తున్నాం. మీరు ఎవరు కూడా నేను చెప్తున్నాను, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్ మనిషి. మీరు ఎక్కడ ఎవరు కూడా అభద్రత బాగుపడే అవసరం లేదు. మీ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. మీకు గుర్తుంటుంది అనుకుంటా. నేను ఇంతకు ముందు 43% ఫిట్మెంట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు. ఏ రోజు కూడా మీకు కూడా ఎక్కడ చులకనగా తక్కువగా చూడలేదు. కాకపోతే రాష్ట్ర ఆర్థికంగా ఒక పక్క పోలవరం కంప్లీట్ చేయాలా, ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణించాలా, ఒక పక్క రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమం చేయాలా, ఒక పక్క రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో రోడ్లు, కాలువలు, కావాల్సిన వసతులు అన్ని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం. ఆ క్రమంగా ఈరోజు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు శాశ్వతం కాదు. ఖచ్చితంగా దానికి సడలించి ఆ కష్టాల నుంచి మనం గట్టెక్కి తప్పకుండా అన్ని మీకు రావాల్సిన ప్రభుత్వంగా రాయితీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం. ఈరోజు మీ అందరికీ పేరున టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మీరు బాగుంటే ఈ కాన్స్టిట్యూన్సీ బాగుండాలి, మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుండాలి, మీరు బాగుంటే ఈ దేశం బాగుండాలి. నాకు 3 రోజుల క్రితం నేను ఇమ్మీడియట్ గా మా కావాల్సిన మన టీచర్స్ ఎంపీఓస్ అందరికీ నేనే ఫోన్ చేసి పిలిచాను. 5వ తేదీ వస్తున్నది, ఏం చేస్తున్నారన్న. సరే మీరేం చెప్పలేదు. మనము టీచర్స్ డే మదనపల్లిలో జరుగుతున్నాం. మనమందరం కలిసి చాలా ఆడంబరంగా, చాలా మంచిగా, చాలా భారతదేశానికి ఒక మెసేజ్ ఇస్తూ మనం టీచర్స్ డే జరపాల. నాకు చెప్పి మన హెడ్ క్వార్టర్స్ నుంచి, ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు పిలిచారు, టీచర్స్ డే ఫంక్షన్ ఉంది, మీరు రాండి సార్. సారీ, నేను రావడం లేదు. ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో మా టీచర్లకు నేను సన్మానిస్తాను. మా టీచర్లకు నేను వాళ్ళకు ఒక స్థాయి, వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఏ విధంగా ఈ సమాజంలో ఒక సంవత్సరం సేవ చేశారో వాళ్ళకు గుర్తించే బాధ్యత శాసనసభ్యులుగా నాది. మేము కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి నేను రావడం లేదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకోసం నేను తెలియజేస్తున్నాను, మనమందరము ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నిర్మాణం కోసం మనమందరము కలిసి నడుద్దాము. విషయాలు, సందర్భాలు ఏవైనా మీకు ఏమైనా రావాల్సిన ఉన్నా కూడా తప్పకుండా మీలో నేను ఒకటిగా ఉన్నాను. ఎక్కడ కూడా మీరు అధైర్యపడే అవసరం లేదు. రేపు అవసరమైతే మీ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను మీకు కలిసి ఒకటిగా వచ్చి రిప్రజెంటేషన్ చేసి రేపు అవసరమైతే అసెంబ్లీలో కూడా మనం మాట్లాడి తప్పకుండా సార్ మనం న్యాయం చేయాలా. టీచర్స్ మన వైపు, మన మనుషులు, వాళ్ళు గత 5 సంవత్సరాలు పడిన కష్టాలు పడకూడదు. వాళ్ళకి దాదాపు రావాల్సిన డబ్బులు చాలా వరకు రాలేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళు గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి మంచిగా మాట్లాడేవాడిని నేనని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంత మంచిగా, ఇంత పెద్ద ఎత్తున షార్ట్ నోటీస్ లో మీరు ఇంతమంది వచ్చారు. దాదాపు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో 1300 పైచిలకు టీచర్స్ ఉన్నారు. అందరూ రావాలని చెప్పి నా కోరిక. ఒక్క టీచర్ కూడా మిస్ కాకుండా నేను అందరి టీచర్స్ తో కలిసి నేను టీచర్స్ డే జరుపుకోవాలని చెప్పి ఒక ఆనందం, ఒక నా ఆకాంక్ష వచ్చిన మీరందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.